ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం శ్రీమాత్రే నమః. ఓం గణపతే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం శ్రీమాత్రే నమః. ముఖ్యంగా మనకి వైశాఖ శుద్ధ పౌర్ణిమ వస్తుంది. పౌర్ణమి రోజున మనం ఏం చేయాలి? గురువారం పూట పౌర్ణమి వచ్చింది. ఎప్పుడు కూడా సూర్యోదయం దగ్గర నుంచి సూర్యాస్తమయం వరకు కూడా పౌర్ణమి ఉన్నటువంటి తిథి ఈ యొక్క మాసంలో గురువారం నాడు వచ్చింది. అయితే ముఖ్యంగా ఈ వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున ప్రొద్దుటే మనం చేయాల్సింది ఏంటంటే ఇంటిని శుభ్రం చేసుకుని కాస్త పసుపు ఉప్పు వేసినటువంటి నీటితో, తర్వాత గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టి మామిడి తోరణాలు పచ్చని తోరణాలు కట్టుకొని, తర్వాత నిత్య పూజలో తప్పనిసరిగా అమ్మవారిని అయ్యవారిని కూర్చోబెట్టి పూజించాలి. వైశాఖ శుద్ధ పౌర్ణమి లక్ష్మీనారాయణని సేవించినా పూజించినా ఆ యొక్క స్తోత్రాలు పఠించినా కూడా అనన్యమైనటువంటి మంచి ఫలితం, శుభ ఫలితాలు మీకు గోచారరీత్యా కూడా ఏమైనా జాతక దోషాలున్నా కూడా లక్ష్మీనారాయణలకి సంకల్పంలో చెప్పుకొని మీరు పూజించినట్లయితే చాలా అద్భుతమైనటువంటి అవకాశంగా మీకు ఇది ఒక సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చు. కారణం ఏమిటి అంటే కనుక గురువారం అంటే గురుమండల స్వరూపిణి అమ్మవారే. అదేవిధంగా గురువైనటువంటి దత్తాత్రేయుడు వారు కూడా దిగంబర శ్రీపాద వల్లభ. దిగంబర అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపము ఆ దత్తాత్రేయుడు. అదేవిధంగా గురువారం పూట ఈ యొక్క పౌర్ణమి తిథి వచ్చింది అంటే చంద్రమా మనస్సు జాత. చంద్రుడు మానసికమైనటువంటి శక్తి, మనస్సుకి కారకుడే చంద్రుడు. అలాంటి చంద్రుడిని లలితా సహస్రనామంలో ఉన్నటువంటి కొన్ని నామాలతో మీరు పూజించినా కూడా అద్భుతమైనటువంటి ఆనందమైనటువంటి పరిణామాలు మీకు కలుగుతాయి. ముందు రోజు రాత్రి చక్కగా యాలక్కాయలు నానబెట్టుకోండి. శ్రీ మహాలక్ష్మీదేవికి యాలక్కాయలతో మాల తయారు చేసి 108 కానీ 54 కానీ మాల వెయ్యండి. అది ఒక శుభకరమైనటువంటి క్రియ. రెండవ విషయం ఏమిటంటే కనుక పసుపు కుంకుమ చక్కగా సుగంధభరితమైనటువంటి పూలతో, మల్లెలు కదా ఎప్పుడు సుగంధభరితం, మల్లెపూలతో సన్నజాజులతో చక్కగా పూజించండి అమ్మవారిని. పూజించడమే కాకుండా ఈ యొక్క పూజ చేసేటప్పుడు మీరు ఆవు నేతితో మాత్రమే దీపారాధన చేయండి. 5 ఒత్తుల దీపంతో ఆవు నేతితో దీపారాధన చేసుకోవడం. తర్వాత ఈ వైశాఖ శుద్ధ పౌర్ణమి యొక్క విశిష్టత మనం తెలుసుకొని ఆ యొక్క పౌర్ణమి పూట సాయంకాలం వేళ అంటే ప్రదోష వేళ తప్పనిసరిగా మనకి ఆ యొక్క అమ్మవారిని అయ్యవారిని కూడా 5 గంటల సమయం, సాయంకాలం 5 నుంచి 5:30 6 వరకు, పాతకు 6 వరకు కూడా మంచి సమయం. ఆ టైంలో దీపారాధనలతో ధూప నైవేద్యాలతో పాయసాన్న ప్రియాసక్త పశులోక భయంకరి. అమ్మవారు పాయసాన్నం అంటే ఇష్టం. అందువల్ల చక్కగా పాలతో చేసినటువంటి పాయసాన్నాన్ని అమ్మవారికి నివేదన చేయండి. అంతేకాకుండా అమ్మవారికి ఇష్టమైనటువంటి లక్ష్మీ అష్టోత్తరం కానీ, లక్ష్మీ సహస్రం కానీ, అదేవిధంగా లలితా సహస్రం కానీ చదువుకొని దాని అర్థాలు తెలుసుకొని ఆ అర్థాలని స్మరించుకోండి. అంతేకాకుండా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి నా హృదయంలో ఉండి మీరు నా సంసారంలో ఉండేటటువంటి కష్టాలు నష్టాలు, నా పిల్లలకి మంచి భవిష్యత్తు, అదేవిధంగా పెళ్ళిళ్ళు ఏం కావాలో అది కోరుకోండి. అది కోరుకునేటప్పుడు మంచి గుమ్మడి పండు అక్కడ పెట్టండి. పెట్టి పసుపు రాసి కుంకుమ రాసి బొట్లు పెట్టండి. చక్కగా పసుపు కుంకాలతో అలంకరించండి, పూలతో అలంకరించండి. ఆ గుమ్మడి పండుని అమ్మవారికి అయ్యవారికి సమర్పించి అది పూజా మందిరంలో పూజ చేసినటువంటి గుమ్మడికాయని మన గుమ్మానికి చక్కగా 3 సార్లు దిష్టి తీసి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తీసి ఆ తర్వాత దాన్ని బద్దలు కొట్టి పసుపు కుంకుమ వేసి గడపకి అటు ఇటు పెట్టండి. అది ఒక ప్రక్రియ. ఇంకొక ప్రక్రియ ఏమిటంటే కనుక ఒక ఎర్రటి వస్త్రం తీసుకోండి. తీసుకునే ఎర్రటి వస్త్రంలో సాయంకాలం పూట చక్కగా ఇలాచి, కళ్ళుప్పు, ఆ తర్వాత ఒక లవంగా, ఇవన్నీ కూడా 3 గుప్పుళ్ళు కళ్ళుప్పు వేయండి. ఆ తర్వాత ఇలాచీలు ఒక 3 వేయండి, లవంగాలు ఒక 3 వేయండి. అలా వేసినటువంటి దాంట్లో 3 రూపాయలు వేయండి. వేసి చక్కగా దాన్ని మీరు ఆ యొక్క నిమ్మకాయలు తీసుకోండి. నిమ్మకాయలు ఎప్పుడు కూడా తంత్రానికి బాగా ప్రతీకలు.
5 నిమ్మకాయలు తీసుకోండి. 5 నిమ్మకాయలు కూడా పసుపు కుంకాలతో లక్ష్మీనారాయణని ఆరాధించినప్పుడు ఈ గుమ్మడికాయని నిమ్మకాయలని కూడా ఆరాధించండి. ఆ నిమ్మకాయల మీద పసుపు కుంకుమ చల్లండి. చల్లిన నిమ్మకాయలను తీసుకుని అందులో ఒక నిమ్మకాయ ఈ యొక్క దీంట్లో వేసి ఈ ఎర్రగుడ్డకి 3 ముళ్ళు వేసేసి తీసుకెళ్ళి మీ యొక్క ఏదైతే గుమ్మం ఉందో ఆ గుమ్మానికి కట్టండి. అది చాలా దృష్టి దోషాలు, నెగిటివ్ ఎనర్జీస్ లాగేస్తుంది. అది ఒకటి. రెండవది ఏంటంటే కనుక ఇంకో నిమ్మకాయ తీసుకోండి. మీ బండి ఉంటుంది కదా, మోటార్ సైకిల్ కారు ఉంటుంది కదా, అది పూజ చేసే నిమ్మకాయలు తీసుకువెళ్ళి మనకి 5 నిమ్మకాయలు తీసుకున్నాం కదా, 3 నిమ్మకాయలు చక్కగా ఒక దండ కింద గుచ్చేసి ఆ యొక్క బండికి చక్కగా కట్టండి. మళ్ళీ ఇవి పౌర్ణమి రోజున కట్టాం కాబట్టి మళ్ళీ పౌర్ణమి రోజున మార్చుకోవడానికి అవకాశం మిన్నగా ఉంది. ఏదైతే ఇప్పుడు మనము ఇలాచీ వేసి, లవంగా వేసి, ఉప్పు వేసి, పసుపు కుంకుమ వేసి, ఆ తర్వాత మన పచ్చకర్పూరం ఉంటుంది కదా, పచ్చకర్పూరం కూడా వేసి ఆ యొక్క మూటని మనం ఎప్పుడైతే మనం అక్కడ కట్టామో నెగిటివ్ ఎనర్జీస్ పోతాయి. శ్రీ మహాలక్ష్మీదేవి ఆ యొక్క పచ్చకర్పూర వాసనకి, యాలుక్కాయ వాసనకి ఆకర్షణమయ్యి మన ఇంట్లో అడుగు పెట్టడానికి, లక్ష్మీనారాయణుడు మన ఇంట్లో ఉండడానికి మంచి అవకాశమైనటువంటి శాస్త్రోక్తమైనటువంటి ప్రక్రియ ఇది. ఆ తర్వాత ఇంకొక నిమ్మకాయ ఉండిపోతుంది కదా, అది మీరు వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా, లేకపోతే మన ఇంట్లో అయినా సరే టీపాయ్ మీద ఒక గ్లాసు నీళ్లలో ఆ నిమ్మకాయను వేసి చక్కగా అందరికీ కనపడేటట్టుగా పెట్టండి. ఇంకేమైనా ఇంట్లోకి వచ్చే వాళ్ళతో కానీ, ఆఫీస్కి మన దగ్గరికి వచ్చి కలిసే వాళ్ళతో కానీ నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే పోతుంది. ఆ తర్వాత 3 రోజులకు ఒక్కసారి నిమ్మకాయని మార్చేస్తూ ఉండండి, నీళ్ళని మార్చేయండి. అలా మీరు చేసుకున్నట్లయితే ఈ వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున మీరు చేసే పూజ, మీరు చేసే నియమాలు, అమ్మవారి యొక్క దయ మన మీద ప్రసారమయ్యి ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం శ్రద్ధాయ నమః, ఓం సర్వభూతహితప్రదాయ నమః, ఓం శ్రీ మహాలక్ష్మీ నమః, ఓం భువనేశ్వర్యే నమః, ఓం హేమమాలిన్యే నమః, ఓం శ్రేయాయ నమః అని మనం చేసేటటువంటి పూజ అమ్మవారి కటాక్షంతో మనకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. తర్వాత మనలో ఉండేటటువంటి ఏంటంటే కనుక ఎప్పుడైతే మనం చేసే దాంట్లో నిబద్ధత ఉంటుందో, భక్తి ఉంటుందో, ప్రేమ ఉంటుందో ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే ఆ యొక్క దేవుడి నామం చేసే చోట ఆంజనేయ స్వామి వస్తాడు. కార్యాలు సిద్ధింప చేయడానికి మనోజమం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరాయుధ ముఖ్యం శ్రీరామదూతం మనసా స్మరామి అని ఆంజనేయ స్వామికి తలుచుకుని ఆ రోజున, ఎందుకంటే రాముల వారైనా ఆంజనేయ స్వామి బంటు, మహావిష్ణువుకైనా ఆ రామావతారం ఆయనదే కాబట్టి ఆంజనేయ స్వామి బంటు కాబట్టి అరటిపళ్ళు నివేదన కూడా చేయండి ఆంజనేయ స్వామి పేరు మీద. ఇలా చేసినట్లయితే ఈ యొక్క పౌర్ణమి పూట చంద్రకాంతిలో ఆవు పాలు తీసుకొని ఇంత పటిక బెల్లం ముక్కేసి 45 నిమిషాలు అక్కడ చంద్రుడి వంక చూస్తూ మీరు లలితా సహస్రనామంలో మీకు ఇల్లు కావాలా, మీరు చేసేటటువంటిది ఏంటో తెలుసా, ఇల్లు కొనుక్కోవాలి, ఇల్లు కావాలి అంటే ఏం చేస్తారు మీరు అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఒకే ఒక మంత్రాన్ని చెప్తాను నేను. ఇల్లు కావాలి అనే సంకల్పం చేసుకునే వారికి లలితా సహస్రనామంలో అద్భుతమైనటువంటి నామం ఉంది. అదేమిటో తెలుసా, చింతామణి గృహంతస్థ శ్రీమన్నగరనాయక, చింతామణి గృహంతస్థ శ్రీమన్నగరనాయక, చింతామణి గృహంతస్థ శ్రీమన్నగర. చింతామణంతా ఇంట్లో ఉంటా కదా తల్లి, నువ్వు నాకు చిన్న ఇల్లు ఇవ్వవా, ఈ అద్దెళ్లలో తిరగలేకపోతున్నాను, ఇల్లు కట్టుకునే అదృష్టం ఇవ్వవా అని అమ్మవారిని ప్రేమపూర్వకంగా అదే నామం ఇంకేమొద్దు చక్కగా కూర్చొని ఆ యొక్క చంద్రుల్లో అమ్మవారి ముఖాన్ని మీరు అనుకుని, ఆవిడ కలువరేకులు లాంటి కళ్ళు, చక్కని నాసిక, అందమైన ముఖం, పార్వతీదేవి యొక్క ముఖాన్ని అక్కడ చంద్రుల్లో చూస్తూ మీరు అనుకోండి, తప్పనిసరిగా నెక్స్ట్ పౌర్ణమికి ఏదన్నా సరే ఒక శుభవార్త వస్తుంది. శ్రీమాత్రే నమః. ఆస్ట్రోభాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి, మన వాళ్ళందరికీ షేర్ చేయండి. తర్వాత మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే, జాతక పొంతనలు కానీ జాతక చక్రాలు వేయాలన్నా నన్ను సంప్రదించవచ్చు. 9866044439. అంతేకాకుండా మీరు ఏదైనా కామెంట్ రూపంలో పెట్టినా నేను ఆ వీడియో చేయగలుగుతాను. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, 16 సంవత్సరాలు పూర్తయి 17వ సంవత్సరంలో అడుగుపెట్టాము. ఏంటంటే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నడిపిస్తున్నాను. అది హైదరాబాద్లో బ్రాంచెస్ ఉన్నాయి. మీకు ఏం కావాలన్నా పెళ్లి సంబంధాలు మీ వాళ్ళకి కానీ ఒక్కసారి నన్ను సంప్రదించండి. శ్రీమాత్రే నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.